మన దేశాన్ని శాసించే ప్రధానమైన శక్తులు 3 ఉన్నాయి. అది 1 రాజకీయ వ్యవస్థ, 2 గవర్నమెంట్ ఉద్యోగస్తులు, 3 ప్రైవేట్ సంస్థలు. అందులో ముఖ్యంగా 1 రాజకీయ వ్యవస్థ తీసుకుంటే, దేశంలో రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే, సాధారణంగా ఎన్నికలు జరిగేటప్పుడు రాజకీయ నాయకులు జనాల్లోకి వెళ్ళటం, మాకు ఓటేయండి మేము న్యాయం చేస్తామని చెప్పి వెళ్ళి అడగటం అనేది మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఇలా చూసేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఎలక్షన్స్ కోడ్ రాగానే నాయకులందరూ అలర్ట్ అయిపోయి ఎవరికి వాళ్ళు ప్రచారం చేస్తూ మేము ఈ పథకాలు ఇస్తాం, ఆ పథకాలు ఇస్తాం, మేము అధికారంలో వస్తే ఫలానా పని చేస్తాం, మేము అధికారంలోకి వస్తే ఈ పని చేస్తాం అని చెప్పి ప్రజలనే దేవుడిగా భావిస్తూ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజల వద్దకు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు, అవసరమైతే కాలు పట్టుకుంటారు, ఏదైనా చేస్తారు, ఇంట్లో అంట్లు తోముతారు, రోడ్లు తుడుస్తారు, ఇలా చాలా చేస్తారు. ఇక్కడ ప్రజలు నిజంగా చెప్తున్నా చిన్నపిల్లలు లాంటి వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ ప్రవర్తన చూసి వీళ్ళు నవ్వుకుంటారు అనమాట. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి చిన్న కామెడీ స్టైల్లో కూడా చూస్తారు. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నిజంగా జనాలు చిన్నపిల్లలు లాంటి వాళ్ళే. ఎందుకంటే రాజకీయ నాయకుడు వచ్చేటప్పుడు రాజకీయ నాయకుడు ప్రతి జనం రెస్పెక్ట్ ఇస్తారో ఇవ్వడో అనడంలో ఎటువంటి డౌటు లేదు. మనకి ఆనవాయితీ, మన సంస్కృతి, మనుషులను గౌరవించడం అనేది మన సంస్కృతి. మనోళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, రెస్పెక్ట్ ఇచ్చి ఓహో ఆహా నిజమే కదా అని చెప్పి అనుకుంటారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, ప్రజలు ఆ నెల రోజుల్లో జరిగిన విషయాన్ని తర్వాత రోజుల్లో మర్చిపోతారు. ఎందుకు మర్చిపోతారంటే, జనాలు ఎవడ కష్టం వాడు పడుతున్నాడు, ఓకే, ఎవడు బాధ్యతలు వాడు నిర్వర్తిస్తున్నాడు, ఎవడు విధి విధానాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. రాజకీయాల మీద కాన్సన్ట్రేషన్ చేసేంత టైము జనాలకు సర్వసాధారణంగా ఉండదు. వాళ్ళు లాస్ట్ మంత్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు పర్టికులర్గా ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగింది అని చెప్పి చూస్తారు, కానీ అంతగా పట్టించుకోరు. కాకపోతే ఈ మ్యాజిక్లన్నీ గమనిస్తూ ఉంటారు, కానీ అంత రెస్పాండ్ అయితే అవ్వరు. ఇకపోతే రాజకీయ నాయకుడు ఏదో బాధపడి అధికారంలోకి వస్తాడు. ఈ అధికారంలోకి వచ్చే ముందు చాలా పనులు చేస్తాడు, ఆ విషయాలన్నీ మనకు తెలుసు. ఈ అధికారంలోకి వచ్చే ముందు వాడు ఏం చేస్తాడంటే, చాలామంది నాయకులు తన ఆస్తులను అమ్ముకుంటారు, ఈ టికెట్ల కోసం రాజకీయ పార్టీలకి డబ్బులేస్తుంటారు, పోటీ పడుతుంటారు. ఇవన్నీ అన్అఫీషియల్గా జరుగుతుంటాయి. ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే, కొత్త ఏమీ అయితే కాదు. ఇకపోతే రాజకీయ నాయకుడు అధికారంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే తాము ఖర్చు పెట్టిన డబ్బుని ఎలా రికవరీ చేసుకోవాలి, జనాల్ని ఎలా గ్రిప్లో ఉంచాలి, ఓకే, జనాల్ని ఎలా గ్రిప్లో ఉంచాలి, తాము ఎలా డెవలప్మెంట్ అవ్వాలి. సాధారణంగా మన రాజకీయ పరంపర చూస్తే ఇదే కనిపిస్తుంది. ఇకపోతే రాజకీయ నాయకులు అందరూ చాలా యూనిటీగా ఉంటారు. అది చాలామందికి తెలియని వాస్తవం అది. ఎందుకంటే పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, ఓకే, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా వాళ్ళు చాలా యూనిటీగా ఉంటారు. ఆ విషయం చాలామందికి అర్థం కాదు. వాళ్ళు యూనిటీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు చేసిన పని అదే. ప్రతి రాజకీయ నాయకుడు తమ దగ్గర ఉన్న డబ్బులను ఖర్చు పెట్టడం, కొత్తగా పథకాలను అనౌన్స్ చేయడం, అవి నేను సక్సెస్ చేస్తాను అని చెప్పడం, ఆ పనులు నేను సక్సెస్ చేశాను నాకు ఓటేయండి అని చెప్పి అడగటం. ఇదొక కాన్సెప్ట్ అయిపోయింది. ఇకపోతే ఆనవాయితీ ఏంటంటే, ఖర్చు పెట్టడం అయితే ఆనవాయితీ అయితే మారలేదు. అంటే జనాల దగ్గరికి వెళ్ళి రాజకీయ నాయకుడు ఖర్చు పెడుతున్నాడు, ఖర్చును రికవరీ చేస్తున్నాడు, ఆ మిగిలిన డబ్బుతో తమ పథకాలు రన్ చేస్తున్నాడు, తమ అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదొక దేశంలో ఉండే ఒక శక్తి. ఇకపోతే రెండో శక్తి ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏం చేస్తారు, రాజకీయ నాయకుల ఆదేశానుసారంగా పనిచేస్తారు, ఆదేశాలకి అనుగుణంగా పనిచేస్తారు. వీళ్ళ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసేటప్పుడు వీళ్ళు గవర్నమెంట్కి కోఆపరేట్ చేయాలంటే, ఓకే, అన్ని రోజులు మేబీ ఈ రోజు నాదే అనే విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 3 సంవత్సరాలు గవర్నమెంట్కి బాగా కోఆపరేట్ చేస్తారు. బాగా కోఆపరేట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే
మీరు మళ్ళీ అధికారంలోకి రావాలంటే మా సపోర్ట్ కావాలి. మా సపోర్ట్ కావాలంటే మా కోరికలు నెరవేర్చండి. ఓకే, మా కోరికలు, మాకు జీతభత్యాలు పెంచండి, మాకు సరిపోవడం లేదు, మాకు ఇచ్చిన జీతం సరిపోవడం లేదని పెడతారు. ఆ కోరికలకి రాజకీయ నాయకుడు తలొగ్గుతారు. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు పనిచేస్తే గవర్నమెంట్ ఉద్యోగులే, రాజకీయ నాయకులు కాదు. గవర్నమెంట్ ఉద్యోగులు అందరూ ఒక యూనిటీగా ఉంటారు. ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు మేము చెప్పింది మేము పడుతున్నాం, మా కోరికలు కూడా నెరవేర్చండి అని చెప్పి కరాఖండిగా చెప్తారు. ఇక్కడ ప్రజలేంటి, ప్రజలు అమాయకులు, ప్రజలు చిన్నపిల్లలు అంటారు. నేను ముందే చెప్పా కదా, ప్రజలైతే చిన్నపిల్లలు అంటారు. ఇకపోతే ఈ గవర్నమెంట్ సంస్థకు సంబంధించిన ఉద్యోగస్తులందరూ కూడా భారీ జీతాలతో రన్ అవుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిందే. ఎందుకంటే అంటే ఇది ఎవరిని కించపరచడానికి కాదు, ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోవడానికి మాత్రమే నేను చెప్తున్నా. ఏంటంటే ఒక ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్న వ్యక్తికి జీతాలు ఎలా ఉంటాయి? 5,000, 10,000, 15,000 అటువంటి జీతాలు అయితే ఉంటాయి. అదే గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసిన వ్యక్తికి 20,000, 30,000, 40,000, 50,000. ఇద్దరిదే అదే పని. ఓకే, ఇద్దరిదే అదే పని. కాకపోతే జీతంలో మాత్రం చాలా వేరియేషన్ ఉంటుంది. గవర్నమెంట్ సంస్థలు పనిచేసిన జీతం వేరేగా ఉంటుంది, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసిన జీతం చాలా వేరేగా ఉంటుంది. వీళ్ళేం చేస్తారంటే గవర్నమెంట్ సంస్థలు ప్రైవేట్ సంస్థలతో పోలిస్తే ప్రైవేట్ సంస్థలు కొంచెం వేగంగా డెవలప్మెంట్ అవుతాయి. దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ని ఏం చేస్తారంటే ప్రైవేట్ సంస్థలు అనే వాళ్ళు వాళ్ళ సంస్థను డెవలప్మెంట్ చేయడానికి పెడతారు. అదే గవర్నమెంట్ సంస్థలు అనుకోండి, గవర్నమెంట్ సంస్థలు ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది సరిపోదు, ఈ జీతభత్యాలకే సరిపోతుంది. ప్రైవేట్ వాడి కాన్సెప్ట్ అలా ఉంటుంది, గవర్నమెంట్ వాడి కాన్సెప్ట్ ఇలా ఉంటుంది. ఈ విషయం అయితే నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు శాసిస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇకపోతే ప్రైవేట్ సంస్థలు ఏంటంటే చాలా వరకు కూడా వాళ్ళు ఏంటంటే ట్యాక్స్లు అయితే ఇస్తారు గవర్నమెంట్కి. అందుకే ప్రైవేట్ సంస్థలని గవర్నమెంట్ సంస్థలు ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తాయి. ఎందుకంటే వీళ్ళ వల్లే ఈ దేశం నడుస్తుంది చాలా వరకు, కాబట్టి వాళ్ళకి కూడా కోఆపరేట్ చేస్తారు. ప్రైవేట్ సంస్థలకి ఈ గవర్నమెంట్ వ్యక్తులు అంటే రాజకీయ నాయకుల్లో పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ వల్ల కొంతైనా ట్యాక్స్లు ఈ దేశానికి వస్తాయి, మనం అనుకున్న పథకాలు అనుకున్న విధానాలు మనం చేయగలం అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ దేశాన్ని ప్రధానంగా శాసించే శక్తులు 3. 1 రాజకీయ వ్యవస్థ, 2 గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు, 3 ప్రైవేట్ సంస్థలు. ఈ దేశాన్ని శాసించే 3 శక్తులు పనిచేస్తున్నాయి అనడానికి ఇదే నిదర్శనం. ప్రజలు అంటారా, ప్రజలు చిన్నపిల్లలతో సమానం. వాళ్ళు ఏది గుర్తుపెట్టుకోరు, ఒకవేళ గుర్తుపెట్టుకున్నా పెద్దగా పట్టించుకోరు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకున్న సమస్యలు చాలా ఉన్నాయి అబ్బా. వాళ్ళు చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నప్పుడు ఆలోచించే సమయం వాళ్ళకు ఉండదు. ఒక కుటుంబాన్ని ఎలా రన్ చేయాలి, నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తాడు, కానీ వీటిపై దృష్టి అంత సారించలేడు అనేది నా అభిప్రాయం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా ఎవరిని కించపరచడానికి కాదు, మన దేశంలో రన్ చేసే ప్రధాన శక్తులు అని చెప్పి చెప్పడానికే ఇదైతే నేను చెప్పడం జరిగింది. ఇకపోతే చిన్న పని చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా తప్పులు ఉంటే కొంచెం లైట్ తీసుకోండి. థ్యాంక్ యూ.